వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ప్రోగ్రామ్ వంటలు పెంటలు. ఏం చేయాలంటే బెండకాయ ఫ్రై చేసుకోవడం కోసం అని బెండకాయలు అట్లా చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని కడాయిలో మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిట్ అన్న తర్వాత మన బెండకాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత కాసేపు పట్టినట్లు ఉంచాలి. ఉంచిన తర్వాత అవి ఇట్లా అయిపోతాయి అన్నట్టు. అసలు అయితే అట్లా ఉంచిన తర్వాత మనం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఉరుకుతాయి, కానీ మర్చిపోయినా. ఆ తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. కలిపిస్తే అది మొత్తం కలిసిపోతుంది. ఆ తర్వాత ఉప్పు వేయండి. ఎందుకంటే వేయడం నేను మర్చిపోయాను కాబట్టి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వాటిని దంచి అవన్నీ వేసేయండి. కొద్దిగా టేస్ట్ మంచిగా ఉంటాయి కాబట్టి అవి వేస్తే అవి కూడా మంచిగా కలపండి. కలిపిన తర్వాత కాసేపు ఉంచొచ్చు, లేకుంటే అట్నే ఉంచొచ్చు. ఆ తర్వాత కారం వేయండి. ఒక 2 స్పూన్స్ అయితే అయిపోతుంది. కారాన్ని బట్టి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్ల కారం వేసిన తర్వాత అది కూడా కలపండి. కలిపిన తర్వాత మెయిన్ గా మాడకుండా చేసుకోండి. కర్రీని అస్సలకే మాడితే అస్సలు బాగుండదు. ఆ తర్వాత కలిపేయండి. కలిపేసిన తర్వాత పచ్చి ధనియాల పొడి, ఎండిన ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, ఈ 3-4 మసాలాలు ఇంట్లో ఉంటాయి కదా, ఆ మసాలాలన్నీ తీసని వేసేయండి. ఎక్కువ వేయకండి, స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుండదు. గుర్తుపెట్టుకోండి. కొంచెం వేయండి, కలపండి. కలిపిన తర్వాత చపాతీలో పెట్టి తీసుకుంటే బాగుంటది. దీన్ని చూసి ఎవరెస్ట్ కలని మాత్రం నన్ను అడగకండి.